వర్షాలు బాగా కురవాలని వరుణ దేవుడి కటాక్షం కొరకు యాలాల మండలం ప్రసిద్ధ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో దేవాలయం ఫ్యామిలీ ఫౌండర్ సభ్యుల ఆధ్వర్యంలో నిరాటంకంగా 7 రోజులుగా జరిగిన సప్త భజన కార్యక్రమం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా వివిధ కళారూపాలతో భక్తి భావాలను చాటుకొన్న రామానామం. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీందర్ రావు, శ్యామ్ సుందర్ రావు, రాఘవేందర్ రావు, జ్యోతి రామారావు, ఆలయ పూజారి వాది పంతులు, అక్కంపల్లి సర్పంచ్ లక్ష్మీ రాములు, భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వరకు ఈ రోజు వరకు ఉదయం 11 వరకు నిరంతరంగా రామనామ సంకీర్తన చేయడం జరిగింది. వరుణదేవుని యొక్క అనుగ్రహం కోసము ఈ భజన భక్తులంతా ఈ దేవాలయం లోపల శుద్ధిగా స్నానం చేసి నిలబడి 7 రోజులు సప్తభజనగా భావించి రామనామ సంకీర్తన చేయడం జరిగింది. ఆ వరుణదేవుని వేడుకోవడం జరిగింది. ఆ తదుపరి వరుణదేవుని అనుగ్రహం కోసము ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ధర్మకర్తలు జుండుపల్లి వారి ఆధ్వర్యం లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని సప్తభజన సమాప్తిగా ముగించి ఈ కార్యక్రమంలో జరిగింది. వచ్చే శనివారము గిరి ప్రదక్షిణగా భావించి ఈ భజన భక్తులు మరియు భక్తులందరూ కలిసి ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం కూడా పాల్గొనాలని కోరుచున్నాము. గిరి ప్రదక్షిణ వచ్చే శనివారం 6 గంటలకు దేవాలయం నుండి ప్రారంభమై అక్కంపల్లి, చెన్నారం గేటు, దాలాపూర్, తిమ్మేపల్లి గేటుగా, బండేపల్లి గేటుగా దేవాలయం చేరుకొని అన్నప్రసాదం స్వీకరించాలని కోరుచున్నాము. కాబట్టి భక్తులందరూ గిరి ప్రదక్షిణలో అధిక సంఖ్యలో పాల్గొని దేవుని యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి కోరుచున్నాం. జై శ్రీరామ్. చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.